గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మూవీలో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నైటీ యువతి చెడ్డీ యువకుడు. లైఫ్ లో ఫస్ట్ టైం వేసుకున్నానండి నైట్. నేను ఇంతవరకు ఎప్పుడు లేదు అసలు. నాకు ఊరికే నైట్ ఎందుకు వేసుకున్నా అంటే మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ మ్యారీడ్ అండ్ దే వేర్ నైట్ ఇంట్లో. ఊరికే వీడియో కాల్ లో నైట్ వేసుకుంటున్నా, చిరాకు వచ్చేది. ఎందుకే ఊరికే నైట్ వేసుకున్నా, నువ్వు నీకు టైం వస్తుందిలే అమ్మా నైట్ వేసుకుంటావు అన్న. ఫస్ట్ టైం వేసుకున్నానికి ఇంత ఫేమస్ అయిపోయారు. చాలా కంఫర్టబుల్ కాస్ట్యూమ్ అండి అది. వెరీ బ్రీజీ అసలు, పెద్దగా. అండ్ ఆ క్యారెక్టర్ అలాగే ఉండింది. యూ డింట్ హ్యాడ్ టు డూ మచ్ మేక్ ఓవర్. సో మీ ఇంటర్ డేస్ ఏమైనా గుర్తు తెచ్చుకునేదా? చాలా ఎస్పెషలీ అంటే క్లాస్ లో అందరం పెద్దగా వినేవాళ్ళం కాదు. సో అది సార్ అంటే నేను చదువుకుంది పెరిగిందంతా గర్ల్స్ స్కూల్ గర్ల్స్ కాలేజ్ అంటే, బట్ దిస్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు ఏదో కోవిడ్ కాలేజ్ లో చదువుకున్న ఫీలింగ్ వచ్చేసింది అసలు. జయకృష్ణ మౌలి వీళ్ళతో ఫుల్ ఫన్. అసలు వాళ్ళు బాగా చేస్తారు. అంటే మీరు ఇంటర్ చదువుకునే టైంలో ఎవరైనా అబ్బాయి వెంట పడి లవ్ యూ చెప్పడము ఏదైనా సంథింగ్? లేదండి, అందుకో అసలు అప్రోచ్ అవ్వడానికే పాపం భయపడతారు వాళ్ళు. ఏమో తెలియదు ఏంటండి అంత స్వీట్ గా ఉంటారు మీరు. అంటే ఐ డోంట్ నో. అరే అప్పుడు మిస్ అయ్యామని చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారేమో. ఇప్పుడు కూడా అంటే ప్రపోజల్ ఏం అన్నారు కానీ అంబాజీపేట చూసినప్పుడు సేమ్ ఈ క్యారెక్టర్ సేమ్. దే స్పీక్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. లక్ష్మి అనే క్యారెక్టర్ సేమ్ పక్కింటి అమ్మాయిలా ఉంది, ఆర్ నా గర్ల్ ఫ్రెండ్ లా ఉంది, ఆర్ కాత్యాయని కూడా కాత్యాయని లాంటి అమ్మాయి దొరకాలి అందరికి, అలా కామెంట్స్ వస్తుంటాయి. అండ్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఏ క్యారెక్టర్ అనేది కూడా మీకు చాలా పర్సనల్ గా నచ్చింది అంటే ఏం చెప్తారు? లక్ష్మి ఆర్ కాత్యాయని? రెండు అండి. బికాజ్ రెండిటికి నాకు కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ కామెడీ. నేను కూడా చాలా కామెడీ చేస్తాను మా ఇంట్లో, ఫుల్ అల్లరి. అండ్ లక్ష్మి ఈజ్ అ మోర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్. కాత్యాయని ఈజ్ అ మోర్ బ్యాక్ బెంచర్ గర్ల్. సో ఆ బ్లెండ్ ఉంది నాకు. సో రెండు నాకు చాలా ఫేవరెట్. నాకు బయోటెక్నాలజీ చేశారా? చేశాను. అయిపోయిందా సక్సెస్ఫుల్ గా? అయితే మీ ఫాదర్ ఎలా ఉన్నారు? గుడ్. కంచి గారు లిటిల్ హార్ట్స్ గారికి ఇంకా కాత్యాయని సాంగ్ అఖిలే తిరుగుతున్నారు. ఓకే, ఒక్కసారి మా కోసం ఆ సాంగ్ పాడొచ్చు కదా? కాత్యాయని భోంచేసావా, ఒరే అఖిల్ ఇదేమి పాటరా. ఏం పాట అది? అమ్మా ఇప్పటికీ గుర్తొస్తుంది. రోజంతా అదే తిరుగుతుంది అసలు. ఓకే, అసలు ఈ సాంగ్ ఐడియా వచ్చిన తర్వాత ఎలా అనిపించింది చూసినప్పుడు గానీ? విన్నప్పుడే నవ్వామండి. అంటే అది సాడ్ మూమెంట్. ఏంటి మాడతాడు ఇంత కామెడీ సాంగ్. అదే ఐడియా శివాని. సాడ్ ఉన్నా గానీ వాళ్ళు నవ్వుకోవాలి. అంటే మీ సాడ్నెస్ ని కూడా వాడు సీరియస్ గా తీసుకోవద్దు, వీళ్ళు ఇంతే అన్నట్టు ఉండాలి. సో ఇట్ వర్క్డ్ అవుట్. ఫస్ట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫ్యాషన్ షోలో కూడా మీరు పాల్గొన్నారు కదా. సో హౌ యు ఫెల్ట్? అది ఫస్ట్ టైమా? నా ఫస్ట్ టైం ర్యాంప్ వాక్ అండి. అండ్ ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు అండ్ వి వర్ వాకింగ్ ఫర్ అ కాజ్, టీచ్ ఫర్ చేంజ్. ఇట్ వాస్ అ ఫన్ ఈవెంట్ అసలు. నాకు కొత్త, నాకు భయం పడిపోతానా ఏంటి, అంత పెద్ద హెవీ లెహంగా. బట్ ఇట్ వాస్ క్రేజీ ఫన్ అసలు. కానీ అప్పటి వరకు మేము చూసిన శివాని గారు ఒక రకంగా, అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యాషన్ షో తర్వాత ఇంకొక రకంగా అని కనిపించేటప్పటికి ఓ ఇలా కూడా ఉన్నారా అని అనిపించింది. అంటే ఏ రకంగా? అంటే అందంగా అండి. ఓకే. ఓ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ కమింగ్ టు ద లిటిల్ హార్ట్స్ లో ఫస్ట్ టైం మీరు థియేటర్ లో చూస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపించింది? నార్మల్ గా అంబాజీపేట చూసినప్పుడు సినిమాలానే చూసాను. లిటిల్ హార్ట్స్ కి ఏంటంటే ఆడియన్స్ చూస్తున్నారా, ఫోన్లు వాడుతున్నారా, నవ్వుతున్నారా, ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది. బికాజ్ ఏమో అండి ఈ సినిమాకి ఎక్కువ టెన్షన్ ఉండింది మాకు. ఎక్కువ టెన్షన్ ఎందుకు అంటే థియేటర్ దాకా వస్తారా, మాది ప్రీపోన్ అయింది. అండ్ అదే టైంలో నిమజ్జనాలు అవ్వడము, వేరే సినిమాలు వస్తున్నాయి, వస్తారా లేదా అని టెన్షన్ ఎక్కువ ఉండింది. బట్ సినిమా స్టార్ట్ అయిన 10-15 minutes కి 2 minutes కి నవ్వుతూ ఉన్నారు. అక్కడ మెల్లిమెల్లిగా లాఫ్టర్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ నోబడీ వర్ ఫోన్ వాడుతూ అలా డిస్ట్రాక్ట్ అవ్వట్లేరు. సినిమా అంతా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, ఎక్కడ లాగ్ లేదు, సెకండ్ హాఫ్ అసలు ఇంకా బాగుంది అని అంటుంటే ఎవరు నిజంగా నచ్చిందా అని. సో ఫస్ట్ 2 shows మాకు అర్థం కాలేదు. ఇంకా ఓకే చూద్దాం, ఇంకా 3-4 shows చూద్దాము, ఇంకా బెటర్ ఉంటుందేమో అని. సో రాను ఇంకా ఎక్కువ ఉంటుండే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ అందరు కూడా మూవీ గురించి ట్వీట్ చేయడం అనేది చూస్తుంటే
సో విచ్ వన్ ఈస్ ఫేవరెట్? Oh. అసలు గాల్లో తెలిపిన ట్వీట్ ఏంటి? ఒకటి అని చెప్పలేనండి అసలు. అంటే వాళ్ళు ట్వీట్ చేస్తున్న ప్రతిసారి అసలు నిజంగానే ట్వీట్ చేశారా అని రీచెక్ చేసుకోవడము, స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఫ్రేమ్ పెట్టుకోవడము. అసలు అల్లు అర్జున్ గారు, నాని గారు, మహేష్ బాబు గారు మొన్న ట్వీట్ చేశారు. అదే మహేష్ బాబు గారు ట్వీట్ చేసిన తర్వాత సింజిత్ ఏమన్నా వెళ్ళిపోతాడేమో అనుకున్నాను. ఇంకా సింజిత్ అసలు నిద్ర పట్టట్లేదండి సింజిత్ అసలు. Okay. మేము సింజిత్ కి కాల్ చేసి ఇంకా ఇంకేంటి సింజిత్ అనుకుంటూ ఫుల్ అసలు అంటే వి ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ నార్మల్ గా ఒక ఫిలిం చూసి ఓకే నచ్చింది అనుకోవడం వేరే, వాళ్ళందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ నుంచి టైం తీసుకొని మా ఫిలిం గురించే కాకుండా ప్రతి ఒక్క యాక్టర్ గురించి, యాక్టర్స్ కూడా బాగా చేశారు, మ్యూజిక్ కూడా చాలా బాగుంది అని అంతా స్వీట్ గా దే ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిలిం. ఇట్ రియలీ మెంట్ అ లాట్ ఫర్ అస్. ఓకే. పర్టికులర్ గా ఈ ప్రమోషన్స్ విషయంలో మాత్రం మీరు కింద మీద పడ్డారేమో అనిపించింది. ఎక్కడ చూసినా కానీ ఫీడ్ మొత్తం అదే రిలీజ్ అయిన తర్వాత కూడా అదే. అంటే అది బికాజ్ మాకు అంత రెస్పాన్స్ వచ్చింది. సో యాజ్ అ గ్రాటిట్యూడ్ మేము ఇంకా 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 మా సినిమా ఇంకా చూడండి, 2-3 సార్లు చూడండి అన్నట్టు. సిఎంఆర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అంతమంది స్టూడెంట్స్ గానీ మా ఎడిటర్ శ్రీధర్ గారి కాలేజ్ అండి అది, అండ్ మల్లారెడ్డి ఇస్ భారతాన్స్ కాలేజ్. అసలు ఆ వైబే వేరే ఉండింది అసలు. ఐ వాంటెడ్ టు జాయిన్ కాలేజ్ అగైన్. అంత క్రేజీ ఉండే అక్కడ స్టూడెంట్స్ అందరూ పాటలు పాడుతూ కాతేని సాంగ్ అందరూ ఒకటేసారి పాడుతున్నారు సింక్ లో. వాళ్ళ ఎనర్జీ గుడ్. మీరు ఏ కాలేజ్? నేను విల్లామరి అండి. విల్లామరి. అందమైన అమ్మాయిలందరూ అక్కడే ఉంటారు. అయ్యో ఎందుకంటే బయట కూడా ఉంటారు, అక్కడ ఎక్కువ కనిపిస్తుంటారండి. ఓకే. అండ్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ. మా నాన్న అయితే నా దొరికిపోయే సీన్ కి ఫుల్ విజిల్ వేస్తున్నారు. ఆగు నాన్న ఇప్పుడే అరవద్దు, దొరికిపోయాను అక్కడ. బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అసలు మా మదర్ కూడా చెంపదెబ్బ కొట్టంగానే అంటే వాళ్ళు ఇంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కామెడీ ఫిలిం చేసింది అని తెలుసు కానీ ఇంత నవ్వుకుంటాము అని అనుకోలేదు. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. పర్టికులర్ గా ఒక సీన్ గురించి అయితే ఇంకా హిల్లేరియస్ అయిపోయింటారు కదా. యా యా యా. అది ఏ సీన్? అది క్లైమాక్స్. ఇది ఆ ట్రాన్సిషన్ బెంగళూరు అదా? లేదు కాదు, ఆ స్ట్రీట్ లో నైట్ వేసుకొని వస్తాను కదా, ఆ స్ట్రీట్ అది అంటే నేను వదిలే ప్రసక్తే లేదు. అక్కడి నుంచి అసలు హై. అది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మరో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అవుతుందేమో అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. సో అదే మాట్లాడని ఏమన్నానంటే అప్పుడు దాకా నువ్వు హ్యాండ్ ఇస్తావు అనుకున్నప్పుడు నేను ఇవ్వను, నేను ఎక్కడికి వెళ్ళను అఖిల్ అని, అక్కడ చేద్దాం హై ఇద్దాము అని. ఇంతకు లవ్ లో ఎవరు స్ట్రాంగ్ గా ఉండాలి? అమ్మాయిలే అండి. నిజంగానా? ఆ మౌలి చెప్పిన దానికంటే ఓకే ఉండాలండి. ఓకే. ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకరు లైట్ తీసుకుంటే ఇంకొకరు ఎందుకు ఉంటారండి? సో మ్యూచువల్ థింగ్ నో. ఓకే. మీరు చెప్తే బాగుంటుంది. సో లవ్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేయడాలు, ఏదైనా రిలేషన్ ఏదైనా ఉండిందా? చెప్పాను కదండి, ఎవరు వచ్చి అప్రోచ్? స్కూల్ గర్ల్స్ కాలేజ్ అక్కడ అయిపోయింది. ఇంకా ఇండస్ట్రీకి వచ్చాక అందరూ అయిపోయి అంత ధైర్యం చేయలేదు. అమ్మాయి హీరోయిన్ అంట నిజంగా. సో అదర్ లాంగ్వేజెస్ నుంచి ఆఫర్స్ కానీ ఏదైనా అంటే వస్తున్నాయండి, కానీ కాంక్రీట్ గా ఇప్పుడు దాకా ఏమంత ఇంప్రెసివ్ స్టోరీ రాలేదు. మీకు ఇంప్రెసివ్ స్టోరీ అంటే వాట్ కైండ్ ఆఫ్? అంటే బేసికల్లీ నా క్యారెక్టర్ కూడా షుడ్ బీ దేర్ కదండి, జస్ట్ అలా ఉన్నాను అన్నట్టు కాకుండా. సారీ, ఆ పెరిమీటర్స్ అనేది చూసుకుంటున్నా. యా యా యా. అంటే అదే కదండి, I want to be a part of a good film and to play a good role. Okay. It has to count. What's your favorite role or dream role? And a dream, whenever everybody asks, నేను చాలా ఆలోచిస్తాను ఏంటి. Nothing is a dream role అండి. నాకు వచ్చే ప్రతి క్యారెక్టర్ ఐ థింక్ ఐ షుడ్ బి వెరీ ఆనెస్ట్ టు ద క్యారెక్టర్. అక్కడ శివాని కనిపించదు, క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దాట్ ఆస్పెక్ట్ బికాస్ నన్ను ఎవరు శివాని అని పిలవట్లేరండి, నన్ను లక్ష్మి, కాత్యాయని. సో ఇట్స్ నాకు అది చాలా పెద్ద విన్ యాజ్ అన్ యాక్టర్. నాకు అది పెద్ద ట్రోఫీ, అది నాకు అదే పెద్ద అవార్డు. నాకు నా క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుంటున్నారు. ఓకే. అండ్ ఫైనల్ గా మా వ్యూవర్స్ కోసం కూడా ఒక సాంగ్ పాడారంటే ఎనీ సాంగ్? మా సినిమా సాంగ్. ఓకే. ఆల్రెడీ ఎవరే సింగర్ కాబట్టి హ్యాపీగా. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్లకి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, ఐపీఎల్ లో ఆర్సీబీ నెగ్గునా. అన్ని జరిగాయి తెలుసా? యా యా. మా సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఏంటి సాంగ్ ఏంటి లిరిక్స్ ఏంటి అనుకున్నారు.
సినిమా చూసాక రిలేట్ అయ్యారు. ఓ దిస్ ఇస్ వాట్ యు మెంట్ అనేది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.